ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల పోలింగ్ గడువు దగ్గర పడుతోంది. ఎన్నికలు ఎంతో దూరంలో లేవు, ఇంకో 4 రోజులే మిగిలి ఉన్నాయి. వచ్చే సోమవారం రాష్ట్రంలో గల 175 అసెంబ్లీ 25 లోక్సభ నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు, ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు. శనివారం సాయంత్రానికి ఎన్నికల ప్రచారానికి తెర పడుతుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి, సుడిగాలి పర్యటనను నిర్వహిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రోడ్ షోలతో హోరెత్తిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రస్తుతం చివరి విడత ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉంటున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తున్నారు. ఒకే రోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ రోడ్ షోలను నిర్వహిస్తూ వస్తున్నారు. మంగళవారం నాడు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గాల్లో రోడ్ షోలను నిర్వహించారు. ఆయన పాత గాజువాక సెంటర్లో బహిరంగ సభలో ప్రచారం చేశారు. నేడు విరామం తీసుకున్నారు. రేపు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పర్యటిస్తారు. పోలింగ్ ముగిసిన తరువాత వైఎస్ జగన్ లండన్కు వెళ్లనున్నారు. భార్య వైఎస్ భారతితో కలిసి ఈ నెల 15వ తేదీన లండన్కు బయలుదేరి వెళ్లనున్నారు. 30వ తేదీ వరకు అక్కడే ఉంటారు. జూన్ 1వ తేదీన జగన్ దంపతులు రాష్ట్రానికి తిరిగి వస్తారు. ఇది ఆయన వ్యక్తిగత పర్యటన. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఎన్నికల్లో గెలిచిన అనంతరం అదే రోజున విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా అంటూ జగన్ ప్రకటించారు. వైఎస్ జగన్ భారతి దంపతుల కుమార్తెలు వర్షారెడ్డి, హర్షారెడ్డి లండన్లో చదువుకుంటున్నారు. ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విద్యార్థులు వాళ్ళు. 2019లో పోలింగ్ తరువాత వైఎస్ జగన్ దంపతులు లండన్ వెళ్లారు.